ఇళ్ల స్థలాల సాధనకై సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆందోళన కొనసాగుతుంది. పెద్దలకు ఎకరాలకెకరాలు అప్పనంగా కట్టబెట్టే ప్రభుత్వం పేదలకు సెంటు భూమి కూడా ఇవ్వటం లేదని సిపిఎం ఆ పార్టీ అనుబంధ సంఘ నేతలు మండిపడ్డారు. భూ పోరాటంలో భాగంగా కలెక్టరేట్ ఎదుట కొనసాగుతున్న 2వ రోజు దీక్షలను ఐద్వా రాష్ట్ర కార్యదర్శి స్వరూపారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకు ప్రభుత్వానికి అనేకసార్లు విన్నవించినా ప్రయోజనం లేకపోవడంతో ప్రత్యక్ష ఆందోళనకు దిగామని తెలిపారు. రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో త్రాగడానికి చుక్క నీరు అందకపోయినా, ఉండడానికి కాసింత నిలువ నీడలేకపోయినా మద్యం ఏరులై పారుతుందని ఆరోపించారు. తలదాచుకోవడానికి కాసింత జాగా కోసం ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే లాఠీలు జోళిపించడం ఏం న్యాయమని ఆమె ప్రశ్నించారు. ఇందిరమ్మ పథకాలు నిజంగా పేదలకు అందితే వేలాది మంది పేదలు ఇళ్ల స్థలాల కోసం ఆందోళన చేపట్టారని అన్నారు. పేదలపై విరుచుకుపడే ప్రభుత్వం పెద్దలకు మాత్రం నామమాత్రపు రేట్లకు కట్టబెడుతున్నారని ఆమె మండిపడ్డారు. ఇళ్ల స్థలాలు సాధించేంత వరకు ఆందోళన విరమించబోమని ఆమె హెచ్చరించారు. మంత్రులకి వీళ్ళందరికీ హైదరాబాద్ లో కోట్ల రూపాయల విలువైన చేసే స్థలాల్ని కారు చౌకగా అందించింది ప్రభుత్వం. మరి అసలు గూడు లేదు, నాకు స్థలం ఇవ్వమంటే ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధపట్టల్లా. మన ఓట్లు కావాలా? మన ఓట్లు వేస్తే వాళ్ళు గద్దె నెక్కుతున్నారు. గద్దె నెక్కే ముందు మాత్రం వాగ్దానాలు చేస్తా ఉన్నారు. కానీ ఆ వాగ్దానాల్ని ఈ గద్దె నెక్కిన తర్వాత నాయకులు విస్మరిస్తా ఉన్నారు. అందుకనే దీనికి వ్యతిరేకంగా ఈ రోజున సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగానే పెద్ద ఎత్తున ఇళ్ల లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం. ఇదిలా ఉంటే శనివారం ఉదయం శారదా కాలనీలోని ప్రభుత్వ భూముల్లో ఎర్రజెండాలు పాతారని సిపిఎం నేతలపై లాఠీచార్జీ జరిపి అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టిన పేదలు నిరసన ప్రదర్శన చేపట్టారు.